నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఈ ఏడాది పొగాకు పంట రైతుల పాలిట పగాకుగా మారింది. మార్కెట్ ధరలతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు పంట సాగు చేసిన రైతాంగానికి దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది 90,000 హెక్టార్లలో రైతులు పొగాకు పంటను సాగు చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేపట్టినప్పటికీ రైతన్నకు మార్కెట్ ధరలతో కోలుకోలేని దెబ్బ పడనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎక్కువ మొత్తంలో లో గ్రేడ్ పంట ఉత్పత్తి కావడం, మరోవైపు నాణ్యమైన పొగాకు మార్కెట్ ధర తగ్గుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కూటమి సర్కార్ స్పందించి పొగాకు రైతులను ఆదుకోవాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు పంట సాగు ధరలపై మా ప్రతినిధి సుధాకర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రబీ సీజన్లో సాగయ్యే ప్రధానమైన వాణిజ్య పంటల్లో పొగాకు పంట ఒకటి. రబీ సీజన్లో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రైతులైతే వాణిజ్య పంటగా పొగాకు పంటనైతే సాగు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, సొంతనోదలపాడు, మార్కాపురం, గిద్దలూరు, దరిసి, పరుచూరు నియోజకవర్గాల్లో ఈ పొగాకు పంటనైతే రైతులు అత్యధికంగా సాగు చేస్తున్నారు. అయితే ఏడాదికి పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ మాత్రం పొగాకు పంటను వేసేందుకు మాత్రం రైతులైతే ఎక్కడ వెనుకడుగు వేయడం లేదు. ప్రధానంగా మిగిలిన పంటలతో పోలిస్తే పొగాకు పంటపై ఆదాయం ఎంతో కొంత ఆదాయం అయితే రైతులు వస్తుండటంతో రైతులైతే రబీ సీజన్లో పొగాకు పంటను సాగు చేసేందుకు మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది పొగాకు పంట ఎట్లా ఉంది, రైతులు ఏమనుకుంటున్నారు, అయితే మార్కెట్లో రైతులకు సరైన గిట్టుబాటు ధర వస్తుందా అనే దానిపై ఈరోజు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్లో 90,000 హెక్టార్లకు పైగా పొగాకు పంటనైతే రైతులు సాగు చేశారు. ఒక ఎకరా పొగాకు పంటకు సాగుకు మాత్రం సుమారు 80,000 నుంచి 4 లక్షల రూపాయల మేర ఖర్చు అవుతుంది. పెరిగిన పెట్టుబడులకు తోడు రోజు రోజుకి పెరుగుతున్న బ్యారెన్ల ధరలు పెరుగుతున్నప్పటికీ మాత్రం పొగాకు రైతులు మాత్రం ఏడాది మాత్రం పొగాకు పంటను సాగు చేస్తూనే ఉన్న పరిస్థితి. ప్రధానంగా మిగతా పంటలతో పోలిస్తే మాత్రం పొగాకు పంటపై ఎంతో కొంత ఆదాయం వస్తుండటంతో మాత్రం రైతులైతే ఈ పొగాకు పంటను అత్యధికంగా సాగు చేస్తున్నారు. సుమారు 1 లక్ష రూపాయలు పెట్టుబడులు పెట్టి. అయితే ప్రధానంగా పొగాకు పంట భూమిలో సాగు వేసినప్పటి నుంచి బ్యారెన్లో కాల్పు అయ్యేంత వరకు మాత్రం సుమారుగా 1 లక్ష రూపాయల మేర ఖర్చు అవుతుంది. ఇన్ని ప్రయాసాలు కోర్చి రైతులైతే పంటలు సాగు చేస్తున్నప్పటికీ మార్కెట్లో మాత్రం ఈ ఏడాది సరైన గిట్టుబాటు ధర లభించడం లేదనే అభిప్రాయం అయితే రైతుల నుంచి వ్యక్తం అవుతుంది. అయితే ప్రస్తుతం పొగాకు ధర మార్కెట్లో ఎట్లా ఉంది, అసలు పంట పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది రైతులు ఉన్నారు. సార్, ఈ ఏడాది పొగాకు పంట ఎట్లా ఉంది? ఈ ఏడాది పొగాకు పంట ఎకరానికి ఒక 5 క్వింటాల దిగుబడి వచ్చేది. 5 క్వింటాల నుంచి పెట్టుబడి ఎంత అవుతుంది? 80,000 నుంచి 1 లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది. దారుణంగా రేటు ఏంటంటే కొద్దిగా రేటు 4 చెక్కులు లేకపోతే 2 కొంటున్నారు, 2 ఎన్నుకొస్తున్నాయి. ఆ 2 మాకు దోవ ఖర్చులు కూడా రావడం లేదు, 2 చెక్కులు. అందువల్ల రేటు మాకు 200 కానించి పైన అయితే గిట్టుబాటు ఉంటుంది లోగేడి. అయితే ఇప్పుడు ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు రైతులకి ఎంత ఆదాయం వస్తే లాభం ఉంటుందంట? ఎకరానికి వచ్చి 50,000 అయితే 50,000 మనకు మిగులుతాయని మా అంచనా. దేనికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు 5 క్వింటాలకు వచ్చి 5 క్వింటాలు అవుతుంది బాగా అయితే. 5 క్వింటాలు అయితే 5-20 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఇంక దాని మీద పైన రేటు ఉంటే 5 క్వింటాల మీద రేటు ఉంటే ఒక 30,000 దాకా అమ్మితే ఒక 50,000 మిగులుతాయి మాకు. అయితే గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఈ ఏడాది రైతులు మాత్రం పొగాకు పంటనైతే ఎక్కువగా సాగు చేశారు. అయితే ఈ ఏడాది మార్కెట్లో ధరలు ఎట్లా ఉన్నాయి, అసలు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? గత ఏడాది వచ్చేసరికి వర్షాల సకాలం రైతులు పడతాడు ఆశాజనకంగా మళ్ళీ దిగుబడి బాగుంది, దాంట్లో మార్కెట్ రేటు బాగుంది, పొగాకు వచ్చేసరికి నాణ్యం కూడా బాగుంది. ఈ సంవత్సరం వచ్చేసరికి వర్షాలు తోడైన ఎక్కువ. ఈ వర్షాలు తోడవడం వల్ల లో గ్రేడ్లు వచ్చాయి. ఈ లో గ్రేడ్ వచ్చేసరికి మళ్ళీ రబీ సీజన్కి అక్కడ మళ్ళీ జనవరి, డిసెంబర్లో కూడా మళ్ళీ రైతులు పొగాకు వేయడం జరిగింది. పొగాకు వేయడం ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల గ్రేడింగ్ రాలా, లో గ్రేడ్ వచ్చేసింది. హై గ్రేడ్ వస్తే నాణ్యమైన పొగాకు వస్తే రైతుకు కొంతమేర గిట్టెక్కుతుడు. లో గ్రేడ్ రావడం వల్ల ఉన్నదంటే కూడా చాలా ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి. ఉన్నప్పుడు పొగాకు బోటుకి బేలను తీసుకెళ్తే
మీరు కేజీ 200 కొంటున్నారు, 220 రూపాయలు కొంటారు, 230 రూపాయలు కూడా కొనే, కనీసం 230 రూపాయలకి రేటు కొంటే ఆ ధర పెట్టి కానీ మార్కెట్ వ్యాపారస్తులు కొంటే రైతుకి ఈ పెట్టుబడి బాను కొంతమేర ఖర్చు రావడం వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా దారుణంగా ఉంది. విపరీత పెట్టుబడి కూలీ రేట్లు ఏం తగ్గట్లేదు, ఎరువు ధరలు ఏం తగ్గట్లేదు, కానీ రైతుకి మాత్రం మద్దతు ధర లేదు. పంట స్టార్టింగ్ దగ్గర నుంచి పొగాకు బేరంలో పంట కాల్పు వరకు అసలు ఏ దశల్లో రైతుకి ఎంత ఖర్చు అవుతుంది? ఎకరాకు దుక్కుతున్నారంటే దుక్కుకి 2000 ఖర్చు అవుతుంది. మొత్తం వరకు కల్టివేషన్ సరికి 10,000 అవుతుంది. కల్టివేషన్కి 10,000 అవుతుంది. ఈ నారుకు వచ్చేసి మూట వచ్చేసి 2,000 3,000 ఉంది మార్కెట్లో. మొత్తం యావరేజ్గా ఎకరాకి మన భూమిలో నాటి నుంచి బ్యాన్ కడుకోవచ్చు, మళ్ళీ మన బ్యాన్లో క్యూరింగ్ చేసేదానికి ఎకరాకు వచ్చి ₹1,00,000 అవుతుంది. 80 నుంచి ₹1,00,000 అవుతుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్లో పొగాకు రైతుల ధర పరిస్థితి ఎట్లా ఉంది? అసలు పొగాకు పంట మీకు అనుకూలంగానే ఉందా ధర? ధర అనుకూలంగా లేదండి. మేము ఇప్పుడు పోయినసారి పొగాకు బ్యార్నీకి వచ్చేసి మేము 10 లక్షలు పెడితే తలా 2 లక్షలు ఆ మధ్యలో మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సరము ఒక బ్యార్నీకి వచ్చి 5 లక్షలు లాస్ వస్తుంది. 5 లక్షలు లాస్ వస్తుంది. అప్పులు తెచ్చుకున్న వాళ్ళేమో అప్పులు తీరవలేక కొంతమంది ఆత్మహత్య చేసుకునే తిట్టుకోళ్ళు. సొంత డబ్బులు ఉన్న వాళ్ళు మటుకు వాళ్ళు కొద్దిగా వడ్డీలు పడవు కాబట్టి వాళ్ళు కొద్దిగా తట్టుకొని ఉండగలుగుతారు. అది పరిస్థితులు. గత ఏడాది క్వింటాకు ధరకు మీకు ఎంత మద్దతు వచ్చింది? ఈ ఏడాది ఎట్లా ఉంది? గత సంవత్సరంలో మాకు 30,000 కానించి 33,000 34,000 దాకా వేసారు. ఈ సంవత్సరం వచ్చి 20 పట్టులో స్టార్టింగ్ 28,000 స్టార్ట్ చేసి వేటికి రెండు బోర్లు పోగానే మళ్ళీ ఎమ్మటే ధర పడేసారు. 25,000కి 22,000కి 21,000కి ఇప్పుడు తీరా 20,000కే కొంటారు నెంబరు. లోగేడేమో అసలు తీసుకొచ్చినట్టు మళ్ళీ ఎన్నికి పంపించేస్తాను. మా 10 పేర్లు పని 10 పేర్లో 2 3 కొంటాను తక్కిన ఎన్నికి వస్తున్నాయి. అవి తీసుకొచ్చి ఆడేసి ఇంకా సగం ఇక్కడ ఇంటికాడ గుల్ల అయిపోతున్నాయి. అయితే గత ఏడాదికి ఈ ఏడాదికి ఎంత మార్జిన్ వస్తుంది? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుని ఎంత ధరిస్తే మీకు న్యాయం కలుగుతుందండి? మాకు స్టార్టింగ్లో 28,000 పెట్టారు కదా, 28,000 కానించి 30,000 వరకు వేస్తే మాకు గిట్టుబాటు అయిద్ది. లేకపోతే చాలా రైతులు నష్టపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికే జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా మార్కెట్లో పొగాకు ధర అయితే తక్కువగా ఉంది. ఇప్పటికీ మిర్చి పంట సాగు చేసి రైతులు పూర్తిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సరైన ధర లేకపోవడం. ఈ ఏడాది పొగాకు కూడా ఇదే పరిస్థితి నెలకొందనే అభిప్రాయం అవుతుంది. ఎట్లా ఉంది పరిస్థితి? పొగాకు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పొగాకు పరిస్థితి పోయిన సంవత్సరం 36,000 కింటా ఉంటే ఈ సంవత్సరం 20,000 ఉంది. బాగా నష్టపోతున్నాం. ఖర్చు పెరిగింది. పొగాకులు వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి పొగాకు కొనటం లేదు. కొన్నది కనుక ఏదో ఒక బేలు కొంటున్నారు. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎంత లాస్ వస్తుంది అనుకుంటున్నారు? ఒక బ్యార్నీకి వచ్చేసి 4 నుంచి 5 లక్షలు నష్టం వస్తుంది. పొగాకు పంట అన్ని ఖర్చులు విపరీతం అయిపోయినాయి. ఎరువులు కానీ, పచ్చాకులు కానీ, లేబర్ కానీ మొత్తం విపరీతమైన ఖర్చులైనవి. పోయిన సంవత్సరం రేటు ఉంది కదా అని వేసాము. ఈ సంవత్సరం మరీ దారుణం అయిపోయింది. గవర్నమెంట్ అసలు పట్టించుకోవటంలే. గవర్నమెంట్ అంటే పొగాకు గురించి అడిగేవాళ్ళే లేదు దిక్కు. బాగా నష్టం అవుతుంది పొగాకు ఈ సంవత్సరం. అయితే ఈ ఏడాది పొగాకు ఏదైతే వాళ్ళ నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే, రైతులు గతంలో కంటే ఎక్కువ ఎకరాల్లో పొగాకు పంటను సాగు చేశారు. అనుకున్న దానికన్నా ఎక్కువ సాగు రావటం వల్ల సరైన గిట్టుబాటు ధర కల్పించడం అనేది ఒక అభిప్రాయం వస్తుంది. నిజమేనా? అదేం కొంచెం ఎక్కువ వేశారు కానీ మీరు కొన్న కాడికే కొనండి. మీరు ఇచ్చిన 40 క్వింటాలే కొనండి. 40 క్వింటాలే కొనండి. ఎగస్ట్రా ఉన్నది రైతులకు మేము చెప్పినాం కదా, మేము అన్ని వదిలేసేయండి. అసలు దారుణమైంది. అసలు ఫస్ట్ నుంచే కొనటం లేదు కదా, అసలు కొనటమే లేదు కదా. అడిగేవాడు లేరు, కొనేవాళ్ళు లేరు. వ్యాపారస్తులంతా సిండికేట్ అయినరు. వీడికి వచ్చి ఏదో వాళ్ళు ఇష్టమైంది ఒక చెక్కు కొనుక్కుంటున్నారు, పోతున్నారు. అయితే ఇటీవల కాలంలో గత 2 రోజుల క్రితం కూడా రాష్ట్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పరుచూరు నియోజకవర్గంలో పర్యటించారు. నల్లబారిలి పొగాకుని చివరి పంట ఆకు వరకు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అంత పరిస్థితులు ఉన్నాయంటారా? అదేం లేదు, వాళ్ళు చెప్తున్నారు కానీ మైకి పట్టుకొని ఏం కొనరు. రైతులు బాగా పరిస్థితి బాగాలేదు, దారుణం అయిపోయింది. అసలు రైతులు ఆత్మహత్య చేసుకునే దానికి ముందు రెడీగా ఉన్నారు కొంతమంది, సగం మంది. ఇంటాకు 16,000 లాస్ట్, 36,000 వేస్తే 20,000. మరి ఇంకేం రైతులు కోలుకుంటారు? రైతులు ఎట్లా బతకాలా? దాని మీద ఆధారపడాలా? మాకేం పంటలు పండవు. అడవి పందులు పొలాలకు ఏమైనా పంటలు వేస్తే ఆ పొగాకు అయితేనే ఏదైనా పిల్లలు తీసుకోవడానికి ఖర్చులకు జరిగేది. అదే దారుణం అని చేసిండ్రు. మరీ దారుణం పొగాకు.
ఇప్పుడు ఎంత ఇస్తే రైతుకి న్యాయం కలుగుతుంది? మాకు 30,000 కింటాకు 32,000 ఇస్తే ఖర్చులు వెళ్ళి ఏదైనా 10 రూపాయలు ఉంటే ఉంటాయి, లేకపోతే ఖర్చులు అని వెళ్తాయి. 20,000 21,000 అయితే సగం ఖర్చులు కూడా రావు. పచ్చాకాలకు 28,000 30,000 మేము కొట్టుకొచ్చి ఇస్తున్నాం. టోకర్లకు 50,000 ఇస్తున్నాం బ్యాడ్నీకి. కట్టెలు 5,000 6 నుంచి 6,000 ఉన్నాయి. అన్నీ పెరిగిపోయినాయి ఖర్చులు. ఇప్పుడు వేసిన 36,000 వేసింది కదా అని ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ సంవత్సరం 20,000 తెచ్చారు. పూర్తిగా గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవాలి. అసలు పొగాకు అనేది గవర్నమెంటే పట్టించుకోవటంలే. అంటే ప్రభుత్వంకి మీరు ఎలాంటి సూచన చేస్తే బాగుంటుంది అంటారు? మాకు పొగాకు గవర్నమెంట్ జోక్యం చేసుకుని కొంటే బాగుంటుంది. 30,000 నుంచి 32,000 కొంటే రైతులు నిలబడగలుగుతారు. లేకపోతే రైతులకు సగానికి సగం మంది పోతారు. అది పరిస్థితి. అయితే ఈ ఏడాది పొగాకు రైతుల పరిస్థితి అసలు ఎట్లా ఉందండి? బాగా ఇబ్బందిగానే ఉంది సార్, దారుణంగా ఉంది. మనకి ఒకటి ఇప్పుడు మన గవర్నమెంట్ తో సెంట్రల్ గవర్నమెంట్ అలయన్స్ ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళని అడిగి పర్మిషన్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పించే ఉంది, కెపాసిటీ ఉంది కాబట్టి ఏమన్నా ఆర్డర్స్ తీసుకొచ్చి పొగాకు మద్దతు ధర 30 నుంచి 32 రూపాయల వరకు మద్దతు ధర ఇస్తే గిట్టుబాటు అయితే, లేకుంటే తీవ్రంగా ఉంటుంది రైతుల పరిస్థితి. లేబరు ఖర్చు పెరిగింది, ఎరువులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. 30 నుంచి 32 రూపాయలు మద్దతు ధర ధర్మంగా ఇస్తే మాత్రం గిట్టుబాటు అవుతుంది సార్. లేకుంటే మాత్రం రైతుల గడంగా వచ్చారు. పిల్లల స్కూల్ కూడా పంపించుకోలేరు. అయితే ఇప్పటికే మిర్చి పంట వల్ల రైతులు లాస్ అయిపోయారు. ఇప్పుడు పొగాకు పంట కూడా పూర్తిగా లాస్ అయిపోయే అభిప్రాయం అయితే మీ నుంచి వ్యక్తం అవుతుంది. అయితే ప్రభుత్వం ఈ ఏడాది ఈ రైతులను ఆదుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంది అంటారు? ఒక మిర్చేగా సార్, కందులు అట్లా ఉంది, పొగాకు అట్లా ఉంది, మిర్చి అట్లా ఉంది. రైతు పరిస్థితి మొత్తం తీవ్రంగా గడంగా గోచరంగా ఉంది. మరి సముద్రంలో నెట్టేట్టుంది రైతు పరిస్థితి. ఖర్చు పెరిగిపోయింది, పత్తి పెరిగిపోయింది. రేటు చూస్తేనేమో 6,000 కందులు వచ్చినాయి, ఒడ్లు 2,000కి, పొగాకు 20,000కి, మిరగాయలు 6,000కి ఈ పరిస్థితి వచ్చినాయి. 20,000 తగ్గకుండా మిరగాయలు, పొగాకు 30,000 అయితే గిట్టుబాటు అయితే 10,000 కందులు అయితే ధర్మంగా సాగుద్ది. మరి కఠినంగా గోచరంగా తయారైంది ఈ సంవత్సరం. అయితే ఈ ఏడాది ప్రభుత్వం గనక రైతులను పట్టించుకుంటామని చెప్పి ఒక వైపు చెప్తుంది. ఒకవేళ పరిస్థితులు గనక అనుకూలించకపోతే వచ్చే ఏడాది పొగాకు పరిస్థితి ఎట్లా ఉంటుంది? పొగాకు పరిస్థితి వచ్చే అవసరం గడంగా గోచరమే సార్. రైతుని పట్టించుకోకపోతే ప్రభుత్వం అంటుంది కానీ పట్టించుకున్న లేదు కదా సార్. ఎవరు పట్టించుకోవట్లేదు కదా, అంటుంది కానీ పట్టించుకోవట్లేదు. అలా మేము అది చేస్తాం ఇది చేస్తామా అంటుంది కానీ వచ్చి ముందుకు వచ్చి పట్టించుకున్న నాదుడే లేడు కదా. పురుగుల మందాకి చచ్చిపోతాను ఎంతో మంది రైతులు. నిన్న కూడా చచ్చిపోయింది సార్. కర్నూలులో ఒక ఆయన చచ్చిపోయింది, ఇక్కడ ఏరే ఒక ఆయన చచ్చిపోయిండు. అట్లా అయింది పరిస్థితి. కొంతమంది సావు లేక బతకలేక అట్లా కొట్టుబెట్టి ఆడుతున్నారు. అసలు పట్టించుకున్న నాదుడు ఎవడనుడు? వ్యవసాయ మంత్రికి ఏం తెలుసు సార్? ఆయనకి అసలు వ్యవసాయమే తెలియదు. ఆయన వ్యవసాయ మంత్రికి ఏం తెలుసు? ఆయనకి ఎప్పుడన్నా రైతులకి ఏంది మితం లేదంటుండ. అసలు ఆయనకు తెలుసా? ఒక ఎకరా పంట పండిస్తే ఆయనకు తెలిసింది సార్. అసలు వ్యవసాయ మినిస్టర్ ఆ మాట అనొచ్చా? మరి అవతల మనకి బీజేపీ మద్దతు ఉంది కేంద్రంలో. ఏదైనా ఆర్డర్స్ తీసుకొచ్చి మిరపకాయ కానీ, కందులు కానీ, పొగాకు కానీ ఆర్డర్లు తెచ్చి ఇతర రాష్ట్రాలకు పోయినా మోడీ గారు మంచోడు ఉన్నాడు. అలయన్స్ ఉంటే ఇప్పుడు టీడీపీకి బీజేపీకి చెయ్యాలి కానీ చేయకుండా ఏదేదో మాట్లాడితే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. మొత్తంగా సార్కైనా అది కరెక్ట్ కాదు కదా. అట్లా రైతులకు మిత్రం లేదని అసలు రైతు లేకపోతే ఎవరున్నారు సార్? ప్రపంచం మొత్తం కుబేలైపోతుంది. మాకు ఒక బర్రెను మేపుకొని 1 ఎకరా వరి నాటుకుంటే మేము బతుకుతాం. మా మూడు పిల్ల మా పిల్లలు మేము 10 ఎకరాలు వరి పండించి 10 బరువుల పాలు పిండి పంపిస్తేనే వాళ్ళందరూ తాగేది. మొత్తం వ్యవస్థ మొత్తం కుబేలైపోతుంది రైతు లేకపోతే. రైతు లేని రాజ్యమే లేదు. మేము ఏదైనా కరెక్ట్గా మా ఊరికే పండించుకుంటే అన్నమో రామచంద్ర అని దేశం మొత్తం చచ్చిపోతారు. రైతు లేని రాజ్యమే లేదు. అయితే మొత్తంగా ఈ ఏడాది పొగాకు క్వింటాకు ఎంత ధరిస్తే రైతుకు న్యాయం జరుగుతుంది అంటారు? 30 నుంచి 32 రూపాయలు యావరేజ్ చూపిస్తే సార్. 1 బేలు 6 బేలు కాదు, యావరేజ్ రావాలి. 30 నుంచి 32 రూపాయలు యావరేజ్ అయితే ఖర్చులు వెళ్తాయి సార్. అది మొత్తంగా ఈ ఏడాది రబీ సీజన్లో పొగాకు పంటను రైతులు ఏదైతే పొగాకు పంటను సాగు చేసిన రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్లో ధరలు అయితే పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. దీంతోపాటు ఏదైతే లో గ్రేడ్ పొగాకును కూడా వ్యాపారులు అయితే కొనగలిగిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోని ఈ ఏడాది కనుక మార్కెట్లో ధరలు ఇలాగే ఉంటే మాత్రం రైతుల పరిస్థితి తీవ్ర విపత్కర పరిస్థితులు నెలకొంటాయి. రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి
పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి ఇది రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ మార్కెట్లో ఒక క్వింటాకు మాత్రం 30,000 వరకు ధర ప్రభుత్వం కల్పిస్తేనే రైతులకు మాత్రం ఈ ఏడాది కాస్త ఉపశమనం కల్పిస్తుంది. వచ్చే ఏడాది కూడా పొగాకు పంటను వేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే పొగాకు ధరకు గిట్టుబాటు ధర కల్పించి లో గ్రేడ్ పొగాకును కూడా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇటు రైతులు కోరుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు పంట సాగు చేసిన రైతుల పరిస్థితి మాత్రం పూర్తిగా దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. గత ఏడాది కంటే ఈ ఏడాది మార్కెట్లో ధర పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో ఇటు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో మాత్రం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైపు పొగాకు పంట సాగు చేసిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని చెప్తున్నప్పటికీ మాత్రం రైతుల్లో మార్కెట్లో ధర చూసి మాత్రం రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తాం. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రైతు సంఘాల నాయకులు ఉన్నారు. సార్, ఈరోజు మార్కెట్లో పొగాకు రైతుల ధర పరిస్థితి ఎట్లా ఉంది? పొగాకు ధర ఎలా ఉందండి? ముందుగా పొదిలి పొగాకు బోర్డు టుబాకు బోర్డులో సమస్యల్ని వెలుగుతీస్తున్న ఐ న్యూస్కి ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాం సిపిఐ పార్టీ తరఫున. ఇక్కడ ప్రధాన సమస్య ఏమైందంటే రైతులు గిట్టుబాటు ధర లేక ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చారు. ముఖ్యంగా గత సంవత్సరంతో చూసుకుంటే గత సంవత్సరం దాదాపు 36,000 దాకా పోయింది ఇక్కడ మా బోర్డులో. ఈరోజు చూస్తే కనీసం 26,000 ఎంతో 28,000 స్టార్ట్ చేసింది, 26,000కి దిగజారింది. దాన్ని బట్టి ఏమవుతుంది, 26,000 అంటే 28,000 అంటే తక్కువ. దానికి తగ్గట్టు వీళ్ళు నెంబర్ ఊరికి తీసుకొని లో గ్రేడ్ వస్తుంది కదా, ఆ లో గ్రేడ్ని రిటర్న్ పంపించే పరిస్థితి. అంటే ఒక 4 బేళ్లు తెచ్చారనుకోండి, 2 తీసుకుంటున్నారు, 2 రిటర్న్ పంపిస్తున్నారు. ఆ రిటర్న్ పంపిస్తే వాళ్ళకి ట్రావెల్ ఖర్చులు ఏంటి, వాళ్ళకి ఒకరోజు శ్రమ కదా రైతులకి, ఇక్కడే వచ్చి ఉండాలి, మళ్ళీ ట్రావెలింగ్ ఖర్చులు అవి పంపిస్తారు, 26,000 వేస్తున్నారు. ఎప్పుడు కొంటారు, అవి ఎప్పుడు కొంటారు, మళ్ళీ వాళ్ళు తీసుకురావడానికి వాళ్ళ ట్రావెలింగ్ ఖర్చులు ఏంటి, ఇటువంటి చాలా సమస్యలు ఇక్కడ గుమికూడి ఉన్నాయి. మేము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, అయ్యా మీరు కూటమి ప్రభుత్వం సెంట్రల్లో ఉంది, బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం పెట్టి టీడీపీ లీడ్ చేస్తుంది, ఈయన ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, అందరూ కలిసే కదా ఇక్కడ లీడ్ చేస్తుంది. మాది రైతు ప్రభుత్వం అని కొంతకాలంగా చెప్తానే వస్తున్నారు మీరు సంవత్సర కాలంగా. ఈ రోజు రైతుల పరిస్థితి ఈ మధ్యన దిగదారే పరిస్థితి తెచ్చారంటే ఏం పరిపాలిస్తున్నారు, ఏం చేస్తున్నారు మేము సిపిఐ పార్టీని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పొగాకు రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఏది బాగుపడలేదు. మన దేశంలో చూసాము, అప్పుడు ఢిల్లీలో కూడా చేశారు. ఇక్కడ ఈ రోజు పరిస్థితి మన ఏరియాలకు వచ్చే పరిస్థితికి తయారైంది. రైతుల్ని మంచి ఇబ్బందులు బట్టి రోడ్డులు పాలు చేసి రేట్లు లేక వాళ్ళని ఏం చేయాలి మేము ప్రశ్నిస్తున్నాం సిపిఐ పార్టీ తరఫున. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు వీళ్ళు నాయకులు, ఇక్కడ పరిపాలించే మన ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇక్కడ రైతులు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ పండించారు, మేము చెప్పింది ఇంత గవర్నమెంట్ చెప్పలేదు, అయినా కానీ మేము కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సరే మీరు ప్రయత్నిస్తున్నారా, పోయిన సంవత్సరం వచ్చిన కంపెనీలన్నీ ఈ రోజు వచ్చి కొనుగోలుకు వచ్చాయా? పోయిన సంవత్సరం ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఈ సంవత్సరం ఎన్ని కంపెనీలు వచ్చాయి? వచ్చిన కంపెనీలు రాని పరిస్థితుల్లో ఈ రోజు కొనకుండా ఉంటే వీళ్ళు కొత్త కంపెనీలు తీసుకొస్తామని మభ్యపెట్టే పరిస్థితి తెచ్చారు. అయ్యా మీరు జనాలను మభ్యపెట్టవద్దు, రైతులను మభ్యపెట్టకుండా, రైతులను ఎటువంటి ఇబ్బందులు పాలు చేయకుండా ఈ పొగాకు బిళ్ళన్నీ పోయిన సంవత్సరం కన్నా ఇంకా 2,000 కలిపే ఏర్పాట్లు చేయాలి. కానీ అది లేకుండా మేము 20,000 ఇస్తాం 20,000 ఇస్తాం, రైతుల పరిస్థితి ఏమవుతుంది, దయనీయమవుతుంది. రేపు సంవత్సరం పరిస్థితి ఏంది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఇక్కడ. అందువల్ల ఈ బేడ్లని కొనేసి పోయిన సంవత్సరం కన్నా 2,000 పెంచి అనాలని మేము సిపిఐ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలో మిర్చి పంట పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర లేక రైతులు అయితే పూర్తిగా ఇప్పుడు పొగాకు వంతు కూడా వచ్చింది. అయితే అసలు పొగాకు లాస్ కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? పొగాకు ఈరోజు ఒక క్వింటా పొగాకు పండించడానికి దాదాపు ఒక రైతుకు వచ్చేసి 1 కేజీ పొగాకు పండించాలంటే మినిమం 200 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ రోజున్న పొజిషన్లో ఆ విధంగా ఏది పొగాకు సూర నుంచి మాడ్ద నుంచి హై గ్రేడ్స్ మొత్తం కలిసి కూడా కేజీ పొగాకు పండించాలంటే 200 రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ ఈరోజు హై గ్రేడే 200 కొనే పరిస్థితి లేదు, 200-210 రూపాయలు కొనుక్కుంటూ మినిమము హై గ్రేడ్స్ 350 రూపాయలకు పైన కొని లో గ్రేడ్స్ 250 రూపాయలు కొంటే కానీ మినిమం గిట్టుబాటు ధర రాదు. కానీ ఈ రోజున్న పొజిషన్లో హై గ్రేడ్స్ 200 కొంటే లో గ్రేడ్స్ 100 రూపాయలు కొంటే ఒక్కొక్క రైతు దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షలు ఒక బ్యాడ్నీకి నష్టపోయే పరిస్థితి ఉంది. రెండోది ఈ రోజు పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే అన్ని పార్టీలు ఇది ఒక ఇండస్ట్రీలో సబ్సిడీలు ఇస్తామంటున్నారు, కానీ పొగాకు అనేది కూడా ఒక ఇండస్ట్రీ సమానం. ఎందుకంటే నారు పోసిన కాడి నుంచి మొత్తం కూడా ఈరోజు ఎక్కువ మంది కూలీలను బతికించేది ఒకే ఒక పొగాకు పంట. ఎందుకు నారు పోసినప్పుడు నుంచి నారు ఇత్తనం పోసిన కాడి నుంచి ఈ రోజు నాటి అమ్మేదాకా దరిదాపు ఒక్కొక్క రైతు కింద 20-30 మంది కూలీలు ఉంటారు. ఈరోజు ఆ పరిస్థితుల్లో కూలీలకు ఇచ్చిన ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు
ఈ రోజున పరిస్థితుల్లో రైతులకు దీన్ని కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తించి పొగాకు రైతులను దీనికి సబ్సిడీ రూపంలో ఇచ్చి దీన్ని ఆదుకోకపోతే పొగాకు పంట అనేది రెండోది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విదేశీ మార్గద్రవ్యం దీని పొగాకు నుంచి ఎక్కువ వస్తుంది. కానీ అయినా కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవు. ఈ ప్రభుత్వాలని రైతు సంఘాల ద్వారా నిలదీస్తున్నాం. అయినా కూడా దీంట్లో ముద్దు నిద్రపోతున్నట్టు ప్రభుత్వాలు ఉన్నాయి. దీని మీద ఎంతో కొంత గవర్నమెంట్ చర్య తీసుకుంటే కానీ పొగాకు రైతులు బాగుపడరు. అయితే ఇప్పటికే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాలో పర్యటించినప్పుడు మాత్రం పొగాకు రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటాం, చివరి ఆకు వరకు కూడా కొంటామని, లేదంటే ఒకవేళ పొగాకు కంపెనీలు అయితే సరైన గిట్టుబాటు ధరగా ఇవ్వకపోతే మార్కెట్ ద్వారా అయినా చివరి పరిస్థితుల్లో మార్కెట్ ద్వారా అయినా కొంటామని చెప్తున్నారు. అయితే ఇది సాధ్యమవుతుందంటారా? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఒకసారి మార్కెట్ నుంచి కొనుగోలు చేశారు. అలానే ఈ సంవత్సరం కూడా మార్కెట్ నుంచి కొంత మిగతా కంపెనీలకు పోటీ ఇచ్చినట్లయితే గిట్టుబాటు ధర రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంత ధర ఇస్తే బాగుంటుంది అంటారు? మినిమం 350 రూపాయలు హై గ్రేడ్స్కి ఇచ్చి 250 రూపాయల దాకా లో గ్రేడ్స్కి ఇస్తేనే గిట్టుబాటు అవుతుంది. ఇది పరిస్థితి. ఏదైతే గత ఏడాది కంటే ఈ ఏడాది మార్కెట్లో పొగాకు ధర అయితే పూర్తి స్థాయిలో పతనమవుతుంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పొగాకు పంటను ఆదుకునే విధంగా ధరలను నియంత్రించకపోతే మాత్రం వచ్చే ఏడాది పొగాకు పంట సాగు చేసేందుకు మాత్రం రైతులు ఆసక్తి చూపించరని చెప్పేసి ఇటు రైతు సంఘాల నాయకులు అయితే చెప్తున్నారు. అయితే వరుసగా ఇటు మిర్చి పంటతో పూర్తిగా నష్టపోయిన రైతుల వరుసలోనే పొగాకు పంట సాగు చేసిన రైతులు కూడా ఆ కోవాలోనే చేరుతున్న నేపథ్యంలో తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే పొగాకు కంపెనీలను మార్కెట్లో సరైన ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. అదే ఒకవేళ మార్కెట్లో సరైన ధర లేని పక్షంలో మార్కెట్ ద్వారా మాత్రం ప్రభుత్వం తక్షణం పొగాకు కొనుగోలు చేసి రైతులను మాత్రం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. మొత్తంగా ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో రబీ సీజన్లో సాగు చేసిన పొగాకు పంటకైతే రైతులకైతే తీవ్ర నష్టాన్ని మిగిల్చిందనే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది పొగాకు పంట మాత్రం రైతుల పాలిట పొగాకు పంటగానే మారిందని ఇటు రైతులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పొగాకు పంట అయితే ఈ ఏడాది రైతులకు మాత్రం తీవ్ర నష్టాలు చేకూర్చిందని ఇటు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో గత ఏడాది కంటే ఈ ఏడాది మార్కెట్లో క్వింటాల్ ధర గతంలో 37,000 రూపాయలు 30 నుంచి 37,000 రూపాయల ధర పలగ్గా ఈ ఏడాది మాత్రం కనీసం 25,000 రూపాయల ధర కూడా పలగటని చెప్పి ఇటు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది మాత్రం రైతులను కనుక ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం రైతులు మాత్రం వచ్చే ఏడాది పొగాకు పంటను సాగు చేయాలంటేనే ఇటు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇటు రైతులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది పంట సాగు పెరిగినప్పటికీ మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని చెప్పి ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరా పంటకు సాగుకు సంబంధించి సుమారు ₹1,00,000 నుంచి ₹1,50,000 రూపాయల ఖర్చు అవుతున్నా సరే ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి అన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి రైతులు మాత్రం పొగాకు పంటను సాగు చేసినప్పటికీ మార్కెట్లో ధరను చూస్తే తమను ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పొగాకు పంట కొనుగోలు విషయంలో సరైన ధర నిర్ణయించాలని చెప్పి ఇటు రైతులు కోరుతున్నారు. మరోవైపు ఏదైతే పూర్తిగా పొగాకు పంటలో ఏదైతే నాసిరకం పొగాకు పంటను కూడా చివరి వరకు కొనుగోలు చేయాలి. అప్పుడే రైతాంగం మాత్రం వచ్చే ఏడాది పొగాకు పంట వేసేందుకు మాత్రం ఆసక్తి చూపిస్తారని చెప్పి ఇటు రైతులు అయితే చెప్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది మిర్చి పంట తర్వాత ఈ పొగాకు పంట కూడా మార్కెట్లో సరైన ధర లేకపోవడం మాత్రం ఇటు రైతులను మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పొగాకు కొనుగోలు విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. దీంతోపాటు పూర్తిగా పొగాకు బోర్డులు మాత్రం సరైన ధర నిర్ణయించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అప్పుడే పొగాకు ధరకు గిట్టుబాటు ధర లభిస్తుంది. రైతులు కూడా కాస్త ఆనందంగా ఉంటారనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.